హాయ్ ఫ్రెండ్స్, గౌతమ్ మీనన్, సముద్రకని, లక్ష్మి, అభినయ నటించిన కార్మేని సెల్వం సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సెల్వం అనే కార్ డ్రైవర్ ఓ ఫంక్షన్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక దాచుకున్న డబ్బంతా పరువు ప్రతిష్టల కోసం ఖర్చు చేస్తాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితులు ఏర్పడి అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు అలా చేసుకుంటూ పోయి డబ్బు సంపాదన మీద మోజు ఎక్కువైపోయి చివరికి కుటుంబానికే దూరం అయిపోతాడు. మనం డబ్బు సంపాదించాల్సింది కుటుంబంతో హాయిగా గడపడానికి, కానీ కుటుంబానికే దూరంగా గడిపితే సంపాదించిన డబ్బు కూడా వేస్ట్ అనిపిస్తుంది. అదే చూపిస్తారు ఈ సినిమాలో. కార్మేని సెల్వన్ పాత్రలో సముద్రకని కొత్తగా చేసిందేం లేదు. ఆయన తన పాత్రకి 100% న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అంతగా కుదరలేదు. హీరోయిన్గా లక్ష్మి ఓకే అనిపిస్తుంది. సినిమా మొత్తంలో అద్భుతంగా చేసిన పాత్ర ఏదైనా ఉంది, ఆకట్టుకుంటుంది అంటే లక్ష్మి పాత్రే. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది చివర్లో. ఇదొక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దాన్ని చక్కగానే తీశారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ చక్కగానే సాగాయి. అయితే అక్కడక్కడ స్లోగా అనవసరంగా సాగదీసినట్లు, కొంచెం ఓవర్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ యాక్షన్స్ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది మనకి. అయితే క్లైమాక్స్ 20 నిమిషాలు ఓకే అనిపిస్తుంది, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కొడుగ్గా నటించిన పిల్లాడు కూడా చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, కెమెరా ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్ అయినా చక్కగా తెర మీద ఆవిష్కరించారు సినిమాని. ఇలాంటి మంచి సినిమాలకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటి అంటే చివర్లో మనం ఊహించింది చూపిస్తేనే సూపర్గా ఉంటుంది, ఆకట్టుకుంటుంది. అయితే మనం క్లైమాక్స్ని కూడా ముందే ఊహించేయచ్చు, అలా ఉంటుంది ఈ సినిమా. అయినా పర్వాలేదు, ఇది ఒక మంచి సినిమా. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?